ఏ దేశం అయితే తన చరిత్ర గురించి తెలుసుకోవట్లేదో భవిష్యత్తులో కూడా అలాంటి తప్పులే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కానీ ఒకే ఒక్కరి వాళ్ళ తెలివైన మాటలో ఇప్పుడు కూడా మన భవిష్యత్తులో అవి ఉపయోగపడుతున్నాయి. ఛత్రపతి శివాజీ. శివాజీ లాగా అటాక్ చేసి మళ్ళీ మాయమైపోవాలి. ఈ ప్రమాదకరమైన దాగుడు మూత పేరే గనిమీ కావా. ప్రపంచం చిన్నదిగా ఉన్నప్పుడు ఛత్రపతి శివాజీ నెట్వర్క్ చాలా లోతుగా విస్తరించి ఉండేది. 300 కోటలు కొండ మీద ఉండే వాట్సాప్ గ్రూప్ లాగానా? ఈ కొండ మీద ఎవరైతే పరిపాలించారో వాళ్ళే రాజులు. ఛత్రపతి శివాజీ దగ్గర ఉండేది దేశీ స్పై నెట్వర్క్. దానివల్ల మొఘల్స్ అందరూ తికమక పడ్డారు. డెమోక్రసీ, డీసెంట్రలైజేషన్ అండ్ గవర్నెన్స్, వీటికి సీఈఓగా ఉన్నది ఛత్రపతి శివాజీ మహారాజ్. అన్నిటికంటే ముందు గ్రామానికి శక్తినిచ్చారు ఛత్రపతి శివాజీ. యూనిటీ అండ్ డైవర్సిటీ, అదే ఆయన బిల్డింగ్ ఫ్యూచర్. ఆయన యుద్ధ భూమిలో యుద్ధం మాత్రమే చేయలేదు, యుద్ధ తంత్రాల్ని కూడా ఆయన నేర్పించారు. ఆయన ఒక ఆలోచనలో, ఆయన ఒక సాధనలో గుర్తుండిపోయేది. ఎప్పటికైనా గానీ అది అంతమైపోదు. మన తర్వాతి ఐడియా బాజ్కి స్వాగతం పలుకుదాం. మరాఠా సింహాలకి. పూణే నుంచి వచ్చిన ఈ ముగ్గురు ఐడియా బాజ్లు శాంతను, వెంకటేష్ అండ్ అనిరుద్ధ్. వెల్కమ్ టు ఐడియా బాజ్. థ్యాంక్ యూ. మా ఈ వేదిక మీదకి రావడం మీకు ఎలా అనిపిస్తోంది? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మా ఐడియాని అందరూ ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. మీకు కొంచెం కూడా నర్వస్ గా లేదా? ఛత్రపతి శివాజీ మాకు అండగా ఉన్నారు, అదే మా నమ్మకం. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఉండండి. ఆయన మీ వెంటే ఉంటారు, మేమంతా మీకు తోడుగా ఉంటాం. వండర్ఫుల్. గుడ్ లక్. థ్యాంక్ యూ. నమస్తే టైటాన్స్. ఛత్రపతి శివాజీ మహారాజుకి జై. ఛత్రపతి శివాజీ మహారాజుకి జై. ఎందుకు? ఏమైంది? ఎందుకు అనగానే అందరూ సైలెంట్ అయిపోయారు. జేజేలు కొట్టడం అందరికీ అలవాటైపోయింది కదా. చాలా ప్రశ్నలకి ఈ ఎందుకు అనే పదాన్ని మనం అడగడం మానేశాం. మనం మన మహానాయకుల్ని గౌరవించడం కోసం వేల మార్గాల్ని కనిపెట్టాం. ఉదాహరణకి రాష్ట్రానికి పేరు పెట్టడం, ఏరియాకి పేరు పెట్టడం, ఎయిర్పోర్ట్, బస్టాండ్లకి వాళ్ళ పేర్లు పెట్టడం. ఇవన్నీ ప్రేమను చూపించుకోవడం కోసమే చేస్తాం. ఈ ప్రేమ, ఈ గౌరవం, ఈ మర్యాద సంపాదించడం కోసం మనం ఏం చేస్తున్నాం? ఏం చేయడం లేదు. ఇండియాలోని గొప్ప గొప్ప చరిత్రలు స్కూల్లోని చిన్న చిన్న పుస్తకాల్లో రాయడం మాత్రమే కాదు. ఈ కాలపు పిల్లల్ని గమనించారా? వాళ్ళని మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడగండి, వెంటనే చెప్పేస్తారు వాళ్ళ ఫేవరెట్ హీరో ఎవరో. ఇంకా వాళ్ళని ఫేవరెట్ కార్టూన్ ఏంటో అడగండి, ఫుట్బాల్ ప్లేయర్స్, క్రికెటర్ల పేర్లు అన్నీ వాళ్ళకి తెలుసు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఇదంతా వాళ్ళకి నచ్చిన మార్గాల ద్వారా వెళ్లి చేరుకుంటోంది. మేమొక విషయం ఆలోచించాం. మన దేశంలోని మహానాయకులు, గొప్ప గొప్ప వాళ్ళ గురించి మేము పిల్లలకి వాళ్ళకి నచ్చిన విధంగా తెలియజేసేలా చేయాలి అనుకున్నాం. ఆ ఆలోచన పేరే మౌలా. టైటాన్స్ మౌలా బోర్డు గేమ్, కార్డు గేమ్, ఇంకా మెమరీ కార్డు గేమ్, ట్రంప్ కార్డ్, జిగ్జా పజిల్, వీటన్నిటి ద్వారా పిల్లలకి వాళ్ళ చరిత్రలు తెలియజేయబోతున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంకా అతని సైన్యం గురించి పిల్లలకి వాళ్ళకి నచ్చిన హీరోల్లాగా మేము వాళ్ళకి వివరంగా తెలియజేస్తున్నాం. ఈ విషయం మీకు చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. 2021లో భారత ప్రభుత్వం ఒక పోటీని ఏర్పాటు చేసింది. దాని పేరు టాయ్కథోర్. ఇండియాలోని వీరుల్ని పెంపొందించడం కోసమే అది చేయబడింది. అందులో భారతదేశం నుండి 19,500 మంది జాయిన్ అయ్యారు. అందులో మౌలా విజేతగా నిలిచింది. మౌలా కళ ఏంటంటే ఇండియాలో ప్రతి పిల్లాడికి వాళ్ళ మహానాయకుడి గురించి వాళ్ళకి నచ్చిన విధంగా తెలియజేయాలి, వాళ్ళని ఉత్సాహపరచాలి. వాళ్ళు కొత్త భారతాన్ని సృష్టించాలనుకునే కళని నిజం చేయడం కోసం టైటాన్స్ మీరు మాతో జత కడతారా? కంగ్రాచులేషన్స్ అనిరుద్ధ్. ఇది చాలా చాలా యూనిక్ ఐడియా.
Thank ఇందులో గొప్ప విషయం ఏంటంటే మనం అందరం చిన్నప్పటి నుంచి బోర్డ్ గేమ్స్ ఆడి పెద్దవాళ్ళం అయ్యాం, కానీ ఇలాంటి యూనిక్ బోర్డుతో ఎప్పుడు ఆడలేదు. నేను మహారాష్ట్ర వాడిని కాకపోవడం వల్ల మావడ అంటే అర్థం ఏమిటో నాకు కొంచెం వివరిస్తారా? దాని గురించి తెలుసుకుంటే నాకు ఇంకా చాలా బాగుంటుంది. మహారాష్ట్రలో స్వతంత్రం కోసం పోరాటం జరుగుతున్నప్పుడు ఆ వీరులందరూ ఎక్కడి నుంచి వచ్చారా అని గమనిస్తే మావలా పీరియడ్ నుండే వచ్చారు. అందుకే వాళ్ళకి మావలా అనే పేరు వచ్చింది. అందరూ మావలా అయ్యారు. ఎవరెవరైతే ఈ రోజు ఛత్రపతి శివాజీ గురించి తలుచుకుంటారో, ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారో వాళ్ళందరూ మావలా. వెరీ నైస్. ఇప్పుడు బిజినెస్ విషయం టైటిల్స్ కి వదిలేసే ముందు నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన Yes. ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు మీ ప్రెజెంటేషన్ అంతా ఇచ్చేశారు కదా, Yeah. టైటిల్స్ కి ఇంకో విషయం కూడా చెప్పండి. మీరు ఇప్పుడు వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రస్తుతానికి మా దగ్గర 8 SQS 13 ప్రోడక్ట్స్ ఉన్నాయి. మేం మిమ్మల్ని అడుగుతోంది 50 కోట్ల వాల్యుయేషన్లో 2.5 CR మా ఆస్క్. సో 2.5 CR ఫర్ 5% ఆఫ్ ద కంపెనీ. ఇదే కదా మీరు అడిగేది? 5%. బిజినెస్ విషయం మీకే వదిలేస్తున్నాం. ఒక టర్మ్ ఉంది, హార్ట్ రిలేట్. Right. అంటే ఏ విషయం అయితే మనకి వెంటనే అర్థమవుతుందో, ఏ విషయం అయితే వెంటనే నచ్చుతుందో చూడాలి. Yes, madam. సో పిల్లలకి ఏ విధంగా మనం హార్ట్ రిలేట్ చేయగలం? మేము ఈ 5 సంవత్సరాల్లో చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేశాం. ఆ, ఈ గేమ్ కాన్సెప్ట్ ఏంటంటే వైకుంఠపాలిలో 100 భాగాలు ఎలా ఉంటాయో ఇందులోనూ అలాగే ఉంటాయి. కాకపోతే ఛత్రపతి శివాజీ జీవితంలో ఉన్నటువంటి తరుణాలు, ఎప్పుడు ఏం జరిగిందో వివరంగా ఉంది. మీరు మహారాజా మావలా అవుతారు. మహారాజా మావలా అనే టోకెన్ గా ఉంటుంది. ఇప్పుడు పోటీ ఏంటంటే ఎవరు స్వతంత్రం కోసం కాంట్రిబ్యూట్ గా ఉంటారని. హరహర మహాదేవ అంటూ డైస్ని వేయాలి. అందులో వచ్చే సంఖ్య వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తుందో ఆ బరిలో మీరు ఉన్నట్టే. అక్కడ మనం గెలిచామంటే ఆ రాజ్యం ఖజానా నుండి మీకు డబ్బు వస్తుంది, కాయిన్స్ దొరుకుతాయి. డబ్బు రూపంలో ఉన్న ఆ ప్లాస్టిక్ కాయిన్స్ దొరికినప్పుడు ఆశ మొదలవుతుంది. ఇది నాకు కావాలి అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఈ ఆటలో ఉన్న సమస్య ఏంటంటే మనం ప్రతి చోట గెలవడం లేదు, చాలా చోట్ల ఓడిపోయాం. అది మనకి నేర్పించలేదు. కానీ అక్కడ ల్యాండ్ అయినప్పుడు, డబ్బు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, నష్టాన్ని భరించాల్సినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. దానివల్ల మనకి ఎన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయో తెలుస్తుంది. ఇప్పుడు ఈ జర్నీలో మీతో నిజమైన సూపర్ హీరోస్ ఉన్నారు. అంటే తానాజీ అనే పేరుని మీరు వినే ఉంటారు. ఇప్పుడు తానాజీ కార్డు దొరికిందంటే ఆ కార్డు వెనకాల తానాజీ ఏ ఏ యుద్ధాల్లో పాల్గొన్నారు, ఎన్నిట్లో పాల్గొన్నారు అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇంకా డబ్బు వస్తుంది. ఇప్పుడు మీకు ఎక్కువ సంపాదన కలిగించే తానాజీ మీకు బాగా గుర్తుంటారు. గేమిఫికేషన్ హిస్టరీ అనేది అన్నిటిలోనూ మనం రిప్లికేట్ చేయొచ్చు. దీని ద్వారా ఏ మహానాయకుడినైనా సరే, ఇలా అనుకోండి, నేను మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తాను. 5-6 సంవత్సరాల తర్వాత మా విషయం ఏంటంటే, ఎందుకు 5 ఏళ్ల తర్వాత? ఎందుకు ఇప్పుడు లేదు? సరే ఇప్పుడే నేను మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తాను. నా విజన్ 5-6 ఏళ్ల తర్వాత. ఎందుకు 5 ఏళ్ల తర్వాత? ఇప్పుడెందుకు లేదు? ఇప్పుడే మేము మొదలు పెట్టాం. అలాగే మెల్లమెల్లగా మా అభివృద్ధి ఈ సక్సెస్ నుండే రావాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేసాం. అందరికీ ఇది బాగా నచ్చింది. ఇంతవరకు ఎవరు కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పిందే లేదు. 50,000కు పైగా దీని టెస్టింగ్ జరిగింది. టెస్టింగ్ అంటే ప్రజలు కొనుక్కున్నారా? Yes. అంటే మీ నంబర్స్ గురించి మీరు వివరించగలరా? 50,000కు పైగా టాయ్స్ ని మేము ఆన్లైన్ లో మా ప్రస్తుతానికి మీడియం గా ఉన్న వెబ్సైట్లో అమ్మేశాం. ఈ కామర్ కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది. ఇది చేస్తున్నప్పుడు గడిచిన 5 సంవత్సరాలలో దాదాపు 2.5 CR వరకు రెవెన్యూని జనరేట్ చేశాం. అది 24-25% గ్రాస్. మీ టోటల్ సేల్స్ మీరు చెప్పింది 2.5 CR. పోయిన ఏడాది మీ సేల్స్ ఎంత? 60 lakhs. 60 lakhs ఉందా? తర్వాత మీరు 25% మార్జిన్ అని చెప్పారు కదా, బ్రేక్ ఈవెన్ కి పైన ఉన్నారా లేక లాస్ వస్తుందా? లేదు, ఇప్పుడు కొనసాగుతున్నట్టుగానే మేము చివరి దాకా కొనసాగించగలం. మా క్లోజ్ సర్కిల్లో మేము ఎలాగోలా రన్ చేస్తూనే ఉంటాం. ఆయన అయితే ఏమంటున్నారంటే మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నారా? బాటమ్ లైన్ ప్రాఫిట్ ఎంత సార్? ఇప్పుడున్న మా బాటమ్ లైన్ అటు ఇటుగా 5 to 8% ఉంది. ఎందుకంటే బ్యాచెస్ గా చిన్న బ్యాచెస్ గా మీ పని సంవత్సరానికి ఒక 5 లక్షల వరకు చేస్తున్నాం. అందువల్ల కాస్ట్ లో మాకు ఒక చిన్న రిస్ట్రిక్షన్ ఉంది. మా సొంత డబ్బులతోనే దీన్ని చేస్తున్నాం. అలాగే అందులో మేము ఇంకొక చిన్న పని కూడా చేస్తున్నాం. అందరి దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ని మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసి ఒక్కొక్కసారి రివైజ్ చేస్తున్నాం. ఇప్పుడు మా ఫుల్ ప్రోడక్ట్ కూడా రెడీగానే ఉంది. ముందు ఒకసారి ప్రొడక్ట్ ని చూస్తారా? అవును, products products చూపించండి. చూడాలి. That's well, look and feel of it. Yes. సార్, ఇదే మా హీరో ప్రోడక్ట్, మావలాదా బోర్డ్ గేమ్. ఓ వెరీ నైస్. Very బాగుంది. ఇందులో ప్రతి భాగంలోనూ ఛత్రపతి శివాజీ మహారాజు జీవితంలో జరిగినవి, ఇక్కడ నుండి అక్కడి వరకు. దిస్ ఇస్ స్వరాజ లక్ష్మి ఐ టాక్డ్ అబౌట్. క్వాలిటీ చాలా బాగుంది, కానీ దీని ప్రైస్ పాయింట్ గురించి కొంచెం వివరిస్తారా? దీని ఖరీదు 2,000 రూపాయలు సార్. ఓకే. ఇప్పటికే 15,000 యూనిట్స్ ని మేము సేల్ చేసేసాం.
యాక్చువల్లీ ప్యాకేజింగ్ అండ్ క్వాలిటీ బాగుంది, ఎందుకంటే పిల్లలు ఇంకా పేరెంట్స్ ప్యాకేజీని బాగా గమనిస్తారు. హిస్టరీని లైవ్ గా తీసుకురావడానికి ఒక మంచి ప్రయత్నం అనే చెప్పాలి. నేను నిజంగా మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్క గేమ్ ని చాలా డీటెయిల్డ్ గా తయారు చేశారు. Yeah. దానికి ఎంతో కష్టపడి ఉంటారు, Yes, sir. చాలా రీసెర్చ్ కూడా చేసి ఉంటారు. Thank you. సరే, మనం ముందుగా ఒకసారి మార్కెట్ డిమాండ్ కూడా తెలుసుకుందాం. మీరంతా సిద్ధంగా ఉన్నారా? మీరు మీ ఓటింగ్ మీటర్స్ తీసుకోండి. ఎస్ ఆర్ నో 2 బటన్స్ ఉన్నాయి. మాకు చెప్పండి, మీకు ఈ ప్రోడక్ట్ అవసరమా లేదా? మీ టైం స్టార్ట్ కాబోతోంది. %76% పీపుల్ ఈ ప్రోడక్ట్ అవసరమని చెప్తున్నారు. కన్స్యూమర్ ఫేసింగ్ స్ట్రాటజీ గురించి కాస్త మాట్లాడుకుందామా? బేసికలీ ఈ టాయ్స్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందో మాకు తెలిసినంత వరకు దాదాపు 14-15 వేల కోట్లు సేల్స్ మన ఇండియాలో జరుగుతోంది. అన్ని సెగ్మెంట్ల టాయ్స్, అందులో దాదాపు 6,000 crores మహారాష్ట్రలో మాత్రమే జరుగుతోంది. ఓకే, ఇదంతా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది? ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, షాప్స్ లోనే సేల్ అవుతాయి B2B. ఇప్పటికీ టాయ్ ని చూసి కొనుక్కునే ప్రజలే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ కామర్స్ లో కూడా సేల్ అవుతుంటాయి, కానీ అక్కడ కొంచెం తక్కువగానే అవుతుంటాయి. అలాంటి 50,000 ఆల్రెడీ మ్యాప్ అయి ఉన్నాయి. అంటే ఒక కామన్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, అన్ని బ్రాండ్స్ ని చూస్తారు, వాళ్ళకి 500-600 షాప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మనం అక్కడ సేల్స్ ని ఏ విధంగా పెంచుకోవాలి, షాపులకి వెళ్లి వీటిని పరిచయం చేయాలి, ఆర్డర్ బుక్ చేసుకోవాలి, డిస్ట్రిబ్యూటర్ కి డెలివరీ చేయమని చెప్పాలి. అంత ఈజీ ఇది. లేదు సార్, అంత ఈజీ ఏం కాదు ఇది. అర్జున్ చెప్పేది కూడా నేను కూడా కరెక్టే. ఆఫ్లైన్ సేల్స్ చాలా చేశాను. ఇలా మీరు 5,000-6,000 కొట్లలో మీ సేల్స్ రిప్రజెంటేటివ్ ని డెప్యూట్ చేయాలంటే మీకు దాదాపు 300-400 మంది వరకు అవసరం అవుతారు. తప్పకుండా. 300-400 మందిని మెయింటైన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ మీ కంపెనీ నుంచి 8 లక్షలే వస్తున్నాయి. ఎస్ సార్. సో మీరు అవేలా చేయగలుగుతున్నారు? తర్వాత మీరు చెప్పిన 60 lakhs రెవెన్యూ, ఇంకా మీరు చెప్పిన కాస్ట్, అందులో 10-12% మాత్రమే మీకు మిగులుతుంది. ఇప్పుడు తర్వాత మీరు డిజిటల్ మార్కెట్ చేశారంటే, లేదంటే ప్రమోట్ చేశారంటే మీ ప్రాఫిట్ మార్జిన్ ఇంకా ష్రింక్ అవుతుంది, లేదంటే ఇంకా లో అయిపోతుంది. అండ్ నాకు తెలిసి మీ వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంది. Yeah, అదిగాక ఇప్పుడు ఉన్న IPO కంపెనీస్ కూడా చేయడం లేదు. అందువల్ల నేను మీతో షేక్ హ్యాండ్ ఇవ్వలేను. మిషన్ నాకు బాగా నచ్చింది, కానీ ఈ రోజు స్టేట్లో ఈ రోజు డేట్లో బిజినెస్ అట్రాక్షన్ ఉంది, దానికి వాల్యుయేషన్ ఉంది. సో ఈ రోజు నేను మీతో చేతులు కలపలేను, కానీ ఫ్యూచర్లో తప్పకుండా మీతో చేతులు కలుపుతాను. ఖచ్చితంగా. Thank you, sir. థ్యాంక్ యూ సార్. కొన్నాళ్ళు నేను మీ కంపెనీని ట్రాక్ చేయాలనుకుంటున్నాను, కానీ ఈ రోజు మీకు కాస్త అడ్వైస్ ఇంకా ఫోకస్ అవసరం అని నాకు అనిపిస్తోంది. యా, కాబట్టి నేను ఈ రోజు ఇందులో ఇన్వెస్ట్ చేయటం లేదు. థ్యాంక్ యూ. నాకు మీ స్టోరీల మీద చాలా నమ్మకం కలుగుతుంది. అండ్ మీ విజువలైజేషన్, మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగున్నాయి. కానీ బిజినెస్ మోడల్ సైడ్ నుంచి నాకంత పూర్తి నమ్మకం కలగట్లేదు. సో ఈ రోజు నేను మీతో చేతులు కలపలేకపోతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, మన టైటన్స్ వాళ్ళ బిజినెస్ దృష్టితో మీ బిజినెస్ ని వివరంగా తెలుసుకున్నారు, చాలా విషయాలు కూడా చెప్పారు. ప్రతి పిచ్చికి ఫండింగ్ ఇవ్వడం అనేది జరగదు. అలాగే Yeah, sir. చాలా సార్లు Yeah. ఈ ప్రశ్నలు జవాబుల తర్వాత కొన్ని ఇన్సైట్స్ ని బట్టి బిజినెస్ దిశ మారిపోతుంది. కరెక్ట్ కానీ గా చెప్పారు. కస్టమర్స్ ఖచ్చితంగా దొరుకుతారు, నీవందరం దీన్ని కొనుక్కుంటాం. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ టైటన్స్ అందరూ కూడా యునానిమస్ గా ఏం చెప్పారంటే మీరు వాళ్ళ రేడార్ లో ఉన్నారని, వాళ్ళు త్వరలోనే మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు. ఆలోగా మీ బిజినెస్ కొంచెం రివాల్వ్ అవుతుంది. అలాగే మేము కూడా కోరుకుంటున్నాం మీరు మా వేదిక బయట కూడా మాతో టచ్లో ఉండండి డిజిటల్ వరల్డ్ ద్వారా. అలాగే అతి త్వరలోనే ఐడియా బాజ్కి మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్ మావలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది కాన్సెప్ట్ స్టేజ్లో ఉంది, రెవెన్యూ స్టేజ్లో ఉంది. ఇందులో ఏముంది అని తెలియజేయడంలో మేము కొంత తప్పు చేశాం. ఏది ఏమైనా ఈ ప్లాట్ఫామ్కి రావడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో మా ప్రోడక్ట్ని మేము పరిచయం చేశాం. సంతోషంగా ఉన్నాం. భవిష్యత్తులో ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను.